కరీంనగర్ జిల్లా కేంద్రంలో పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో పలు కాలనీల్లో విజృంభిస్తున్న జ్వరాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత తగు జాగ్రత్తలను తెలిపారు. స్థానిక బుట్టి రాజారాం కాలనీ డెంగ్యూ పాజిటివ్ కేసుల గృహాలను సందర్శించి డెంగ్యూ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న ఫీవర్ కేసుల గురించి వైద్య సిబ్బంది చేస్తున్న గృహ సందర్శనలను తనిఖీ చేశారు. డెంగ్యూ కేసుల గృహాలు చుట్టుపక్కల గృహాలలోని గృహస్థులతో మాట్లాడుతూ డ్రైడే కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం, శుక్రవారం నీటి డ్రమ్ములు, గోళాలు పూర్తిగా ఖాళీ చేసి ఎండగట్టిన తరువాత నీళ్లు నింపుకోవాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తద్వారా దోమలు నిర్మూలించవచ్చని తెలుపుతూ దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. చెప్పడం జరిగింది. అంటే ముగ్గురికి మాట్లాడమని చెప్పడం జరిగింది. ముగ్గురులో ఇద్దరు అంగన్వాడీ గురించి చెప్పారు, వాళ్ళ పాప వయసు గురించి చెప్పారు, పాప పేరు ప్రజ్ఞశ్రీ అని కూడా చెప్పారు. తను ఒక్కటే సెంటెన్స్ చెప్పింది, 10 వాక్యాలలో ఒకటే వాక్యం చెప్పారు, నా ఆరోగ్యం మంచిగానే ఉంది అనేది. మిగతా 9 అంగన్వాడీ గురించి చెప్పారు, మీ పాప గురించి చెప్పారు. మీరు కూడా అదే చెప్పారు. ఓన్లీ ముగ్గురులో మన పంచాయత్ సెక్రటరీ గారు మాత్రం కొంచెం తన సొంత గురించి చెప్పింది. ఇదే సమస్య మనకి. ఎందుకు శుక్రవారం సభ పెడుతున్నామంటే, మహిళలకి ఎప్పుడైనా మీరు ఎలా ఉన్నారు అని చెప్తే బాగున్నాము, అంత బాగానే ఉంది, మా భర్త బాగానే ఉన్నారు, మా అత్త బాగానే ఉంది, మా ఇంటి బాగానే ఉంది, మా పిల్లలు ఇది చేస్తున్నారు, అదే చేస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, చదువుతున్నారు, ABCD చెప్తున్నారు, అంగన్వాడీకి పోతున్నారు, అంగన్వాడీలో చక్కగా గుడ్డు పాలు ఇస్తున్నారు. కానీ ప్రశ్న ఏమిది, మీరే ఎలా ఉన్నారు? ప్రపంచం అన్ని ముచ్చటి చెప్పారు కానీ మీ గురించి మీరు చెప్పలే. అందుకే మీ గురించే మాట్లాడడానికి, ఎంతమంది ముందు మాట్లాడడానికి, మీ హక్కు, మీ ఆరోగ్యం మీ హక్కు.